అయ్యగారు ఏమైందండి? పోయింది, అంతా పోయింది. ఎవరు పోయారండి? ఆ పంకజమా? అది కదే, ఇన్ని రోజులు ఎంత కష్టపడి వీడియోస్ చేసినా రీచ్ పోతుంది. మీరుండండి. ఏంటి చూసారు కదా మా అయ్యగారు ఎలా గుక్కెట్టేడుతున్నారు. కొంచెం ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అప్పుడన్నా మన వీడియోస్కి రీచ్ వస్తుందేమో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను కొట్టండి. సింగం, శాంటాస్ గ్యాంగ్ ఊర్లో తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఊర్లో ముసలుల చేతి కర్రల నుంచి ఆడల మేడలో గొలుసుల వరకు, పిల్లల చేతిలో పీచు మిట్ట నుంచి పెద్దల గదిలో బంగారం వరకు అన్ని దొంగతనం చేస్తున్నారంట. నా ఊర్లో దొంగతనమా? అదే కదయ్యా చెప్పేది. నీకు ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తున్నా. ఆలోగా శాంటాస్ గ్యాంగ్ ని పట్టుకోకపోతే నీ ప్లేస్ లోకి ఇంకొకడు వస్తాడు. సార్, ఒక్క రోజులో కాదు 24 గంటల్లో వాళ్ళని పట్టుకుంటా. శాంటాస్ గ్యాంగ్ ని అరెస్ట్ చేసి నా దేశాన్ని కాపాడుకుంటా. దెబ్బ కొడితే ఊటినట్ట నువ్వు వెయిట్రా. ఏంటే లోపలికి రమ్మన్నా? అసలు మీ అన్నయ్యలు ఉన్నారు, బాగోదు. సర్లే, ఏంటో చెప్పు. మార్కెట్కి వెళ్ళి కేజీ మటన్ తీసుకురండి. కేజీ మటన్ 1200 రూపాయలే. డబ్బులు ఏమైనా చెట్లు కాతని అనుకున్నావా? అయిన ఇప్పుడు మటన్ ఎందుకు? ఇంటికి వచ్చిన చుట్టాలకి మటన్ ముక్కన్నా పెట్టలేదని తర్వాత మాట రాకూడదు కదండి. అప్పుడు మటన్ ముక్కే తెస్తాను కదా, కేజీ ఎందుకు? సర్లే, తెస్తానులే. మీకు మీ పుట్టినరోజు బావుకి ఏం వండమంటారు? మటన్ వండుతా అన్నావు కదే. మటన్ వండేది మా కేశవన్నయ్యకి. మీకేం కావాలో తెచ్చుకోండి. కేజీ మటన్ ఆడు ఒకడే తినేస్తాడా? సర్లే, మాకు చారు ఏదో ఎట్టు సెలవు చేస్తుంది. సరే. ఈడేంటి ఏండానికి సిద్ధంగా ఉన్న గేదెలో మెలికలు తిరుగుతున్నాడు? పుట్టినరోజు బావా, ఏమైంది? రాత్రి తిన్న బొచ్చు పులుసు మరగలేదు బావా, కడుపు అంతా నొప్పి వచ్చేస్తుంది. అవునా? మన్నేమో సోడ ఏదోటి తాగలేకపోయావా? ఏటి నాకేటి తెలియదు అనుకున్నా వేటి, ఇందాక నుంచి నీ గురించే చూస్తున్నాను. నా కోసమా? దేనికి? కొట్టుకెళ్ళి సోడా తాగేసి వస్తాను, 100 రూపాయలు ఇవ్వి. సోడా 5 రూపాయలే కదా, 100 ఎందుకు? నేను ఒప్పుకోనే, నీకోసమని నీ ఇంటికి పండక్కొస్తే కనీసం సోడాకి 100 రూపాయలు కూడా ఇవ్వలేవేటి. రేపు పొద్దున్న మా ఇంటికి వెళ్ళాక మీ బావ ఏం పెట్టాడు అని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే సోడాకి 100 రూపాయలు కూడా ఇవ్వనాడు, నాకేమిస్తాడని చెప్తే బాగోదు కదా. సర్లే, ఇదిగో తీసుకుని సావు. అయితే ఓకే. ఆ శాంటా గ్యాంగ్ అలా పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకోవాలి? అసలు ఎందుకు పట్టుకోవాలి? ఎస్, ఐ గోట్ ద ఆన్సర్. దొంగల్ని పట్టుకోవాలంటే ఇదొక్కటే మార్గం ఉంది. తప్పు చేస్తే, అది తెలిసి చేస్తే చివరికి ఆ దేవుడైనా వదిలిపెట్టన్నా. ఏంటండి పాస్టర్ గారు ఎలా వచ్చారు? మీ చేతిలో ఎప్పుడు బైబిల్ ఉండేది కదా, ఇప్పుడు ఏంటంటే సంచి ఉంది? ఏం లేదండి, క్రిస్మస్ కి కావాల్సిన సామాన్లు. పాస్టర్ గారు, ఆ సంచి గురించి పక్కన పెట్టి అసలు విషయం చెప్పండి. ఏం లేదండి, మన ఊర్లో సుబ్రాజ్ గారి వీధిలో ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ క్రిస్మస్ వేడుకలు జరిపిద్దాం అనుకుంటున్నాం. జరిపించండి, దానిదేముంది. డబ్బులు ఏమన్నా కావాలంటే కొంచెం మొహమాట పడండి, ఎలాగో నా దగ్గర లేవు. డబ్బుల గురించి కాదులేండి, క్రిస్మస్ వేడుకలకి మీరు కూడా తప్పకుండా రావాలండి. నేనా? బాగుండదేమోనండి. అలా అనకూడదండి, క్రిస్మస్ కి వస్తే ఆ దేవుని కృప మీపై ఉంటుంది. మిమ్మల్ని పిలిస్తే తప్పకుండా వస్తారని మన డానియల్ గారు చెప్పారండి. ధనియాలా? ఆయన ఎవరో? ధనియాలు గసగసాలు కాదండి, డానియల్ అంటే నేనే. నువ్వు డానియల్ ఏంట్రా? పేరు ఎప్పుడు మార్చుకున్నావు? చర్చిలో అందరూ అలాగే పిలుస్తారండి. సర్లేండి పాస్టర్ గారు, అన్నకే కదా, వస్తానండి. ఈడేట్రా బాబు, చిన్నపిల్లడు సిగ్గుబులు ఎట్టుకుని తిరిగినట్టు వీడు కత్తి ఎట్టుకుని తిరుగుతున్నాడు. ఏంది బావా? ఏం లేదు బావా, మన పక్క ఇదిలో ఆనా క్రిస్మస్ చేస్తున్నారు, నువ్వు వస్తావేమో అని. ఏంటి? వద్దులే, నువ్వు మీ చెల్లికి తోడుగా ఇంట్లోనే ఉండు, మేము వెళ్తాం. సరే. దేవునికి స్తోత్రం. మనమందరం ఈ రోజు ఇలా ఆనందంగా ఉండడానికి కారణం మన దేవుని కృప.
మనపై ఉండడం. అసలు క్రిస్మస్ అనేది ఎందుకు జరుపుకుంటామో తెలుసా? మన నిజమైన దేవుడు, లోకరక్షకుడు, మన కాపరి అయిన యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ పండుగను ఒక వేడుకలా జరుపుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన ఊరి సర్పంచ్ గారు మన దేవుని మహిమల గురించి 2 వాక్యాలు మాట్లాడతారు. అయ్యగారు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. రే అవెంజరా, నువ్వు కిస్మిస్ తాత గెటప్ వేసావేంట్రా? ఎవెంజర్ కాదండి, డానియల్. చర్చిలో అందరూ ఏదో గెటప్ వేస్తున్నారండి, అందుకే నేను కూడా క్రిస్మస్ తాత గెటప్ వేసాను. మా టోపీ గడ్డమే పెట్టావే, కింద కోటేది సైజ్ సరిపోలేదండి. సర్లేరే ధనియాలు, నువ్వుండు. దేవునికి స్తోత్రం. మన పాస్టర్ గారు చెప్పినట్టు మనం ఈరోజు క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడే కారణం. ఆ, నాకందరిలా గొప్పగా మాట్లాడడం రాదు, నాకందరిలా చెప్పుకోవడం రాదు. దేవుడు నాకు చేసిన మేలు గురించి మీ అందరికీ తెలియాలి. చిన్నప్పుడు నేను చాలా చిన్నగా ఉండేవాణ్ణి. చివరికి దేవుడి దగ్గర కూడా ఈయన భజన ఆపట్లేదు. అందరూ నన్ను హే చిన్నపిల్లోడా అని హేళన చేసేవారు. చిన్నపిల్లోడా అని ఇంకేమంటారు? అప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాను. దేవుని కృపతో నన్ను పూర్తిగా మార్చేశాడు. అప్పటి వరకు చిన్నగా ఉన్న నేను ఇప్పుడు ఇంత పెద్దవాణ్ణి అయ్యాను. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారండి? ఆ, యారా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. తర్వాత కామెంట్స్ వచ్చేస్తే చూసుకోండి. సర్లే. దేవునికి స్తోత్రం. మన సర్పంచ్ గారు ఒక మంచి విషయాన్ని చెప్పారు. ఆయనలో ఉన్న కలుషితాన్ని దేవుడు స్వస్థపరిచాడని చాలా గొప్పగా చెప్పారు. ఇంకా మిగిలిన కార్యక్రమాలు ప్రారంభిద్దాం. తెలుసును డాడీ, చెప్పండి అందరు చెప్పండి. తెలుసును పప్పా, తెలుసును నీకు తెలుసును. ఊరు బాబోయ్, ఓయ్ అమ్మా, దేవుడు పాట పాడాలి. మీ నాన్నకేం తెలితే మాకెందుకు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాల్ గారు క్రిస్మస్ సందర్భంగా ఒక పాట పాడబోతున్నారు. పాల్గారా, ఆ పేరుతో ఎవరున్నారా? ఈడు పాలేంట్రా? ఈడు కూడా చర్చిలో పేరెట్టారా? వారిని వంటలేంట్రా ఎంత బాగున్నాయి. ఇంట్లో మా ఆవిడ వండిన మటన్ కన్నా ఇదేనయ్యం. అయ్యగారు ఇక్కడ ఉన్నారా? ఇంకెళ్ళిపోయారేమో అనుకున్నానా. తినకుండా నేను ఎక్కడికి వెళ్తానురా? ఒరే, తినేటప్పుడు కూడా గడ్డం టోపీ ఎందుకురా? తీసేచ్చు కదా. వస్తే తినేటండి, పెట్టుకుంటుంటే జారిపోతున్నాయని ఫెవికి కేసు అంటిస్తానండి. ఫెవికి కూడదు కదరా. ఇంటికి వెళ్ళాక ఎన్నీళ్ళు వేసి కడిగితే అదే ఊడిపోతుందండి. పాల్ గారు, ఎవరు తాలూకండి మీరు? ఈ ఊరు సర్పంచ్ గారు ఉన్నారు కదా, ఆయన ఎవరో కాదు, మా బావే. అవునా? ఇంతకీ చర్చికెళ్ళే అలవాటు ఉందా మీకు? అంటే ఏంటి మీ ఉద్దేశం? క్రిస్మస్ కి భోజనాలు పెడతారని వచ్చేసాడు, చర్చికి కట్ట వెళ్ళడమే కదా. నేను ఒప్పుకానే. అలా అనలేదు కదండి. మీకు ఒక విషయం తెలుసా? పొద్దున భరించలేనంత కడుపు నొప్పి వచ్చింది. అవునా? హాస్పిటల్కి వెళ్ళారా మరి? ఏటి నాకేటి తెలియదు అనుకుంటున్నా వేటి. కడుపు నొప్పి వచ్చేస్తుందని వెంటనే మోకాలు వేసి దేవుడికి ప్రార్థన చేసాను. దెబ్బకి కడుపు నొప్పి పోయింది. ఏంటి నిజమా? అవును నిజమే. బావే, ఏట్రా, దేవుడికి ప్రార్థన చేస్తే తగ్గిందా? కనీసం సోడా కూడా డబ్బులు ఇవ్వేటని నా దగ్గర అంత డబ్బు. మీలాంటి ఎదవల వల్లే దేవుడికి చెడ్డ పేరు. బేగా భోజనం చేసి ఇంటికి వెళ్ళండి, నేను అన్నీ చూసుకుని వస్తాను. అయ్యగారు ఏటండి చిరాగ్గా? ఎవరైనా అన్నం మిగిలిపోతే అనాథలకి ఇమ్మంటారో లేదో పేదలకు పంచమంటారు. మీరేటండి చిరాగ్గా మూటలు కట్టించి మూటలు వేయించారు? ఏం చేస్తాంరా, మా బావలే నెల మేపాలంటే ఇలాంటి పనులే చెయ్యాలి. చివరికి క్రిస్మస్ కేక్ని కూడా వదలలేదు కదండి. అంటే నాకు స్వీట్ ఇష్టం కదా అనే. సర్పంచ్ గారు, ఆ మూట ఏంటి? మూట గురించి అడుగుతున్నాడు ఏంట్రా?
కాంపిటీషన్ ఇందులో ఓట అడగడు కదా. చెప్పండి. ఏం లేవండి. శాంటాస్ గ్యాంగ్ ఊర్లో తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీకు ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తున్నా. ఆలోగా శాంటాస్ గ్యాంగ్ ని పట్టుకోకపోతే నీ ప్లేస్ లోకి ఇంకొకడు వస్తాడు. ఏంట్రా అలా చూస్తున్నాడు? నాకు తెలియకుండా ఏమన్నా చేశారా? ఏంట్రా దొంగతనం చేసి దర్జాగా నడుచుకుని వెళ్తే ఎవరు గుర్తుపట్టరు అనుకున్నారా? దొంగతనమా? దొంగతనం ఏంటండి? హలో సార్, ఆ శాంటా గ్యాంగ్ దొరికింది. నేను చెప్పినట్టు 24 గంటల్లో పట్టుకున్నాను. సాంటా గెటప్ ఏంటండి? ఈడేసింది కిస్మిస్ తాత గెటప్. అయ్యగారు రెండు ఒకటేనండి. శాంటా గెటప్ వేసుకుని దొంగతనం చేస్తారా? ఒలి చేస్తా. ఊ, డబ్బు కొడితే ఊటినట్టు నువ్వేట్రా. వీడియో చూసారా? నచ్చిందా? మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఏం చేస్తున్నారు? డబ్బు కొడితే ఒకటిన్నట్టు నువ్వేట్రా. చూస్తారా? ఓరు బాబోయ్, మీరు ఆగండి. ఏంటి ఆయన అలాగే ఆవేశపడతాడండి. కొంచెం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ చేయండి. అలాగే మన కేర్ ఆఫ్ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Da 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 da.